బ్రేకింగ్ చూస్తున్నాం. హైడ్రా దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లాలో పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని కబ్జా స్థలం స్వాధీనం చేసుకుంది. ఆ బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. 30 అన్నారం లక్ష్మీ గణపతి కాలనీలో 700 గజాల పార్క్ స్థలం కబ్జాకు గురైనట్లు గుర్తించింది. అనంతుల వెంకటేశ్వర్ రెడ్డిపై కబ్జా ఆరోపణలు వచ్చాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. స్థలాన్ని పరిశీలించి కబ్జా వాస్తవమేనని హైడ్రా అధికారులు నిర్ధారించారు. ఇక అక్రమ కట్టడాలు కూల్చివేశారు. హైడ్రా చర్యలపై లక్ష్మీ గణపతి కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రవీణ్, మొత్తానికి హైడ్రా దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లాలో పెద్దంబర్పేట మున్సిపాలిటీ పరిధిలో కబ్జా స్థలం స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సోని, మనం చూస్తుంటే కనుక రంగారెడ్డి జిల్లాలో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తుంది. అక్రమ గుండెల్లో రైలు పురుగు తీస్తుందని చెప్పాలి. ఓ కబ్జాదారుడు ఆట కట్టించింది. పెద్దంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోన 30 అన్నారం లక్ష్మీ గణపతి కాలనీలో 700 గజాల పార్క్ స్థలాన్ని ఓ పార్టీ నాయకుడు అయితే కబ్జా చేశారు. దీన్ని కాలనీ పెద్దల సహకారంతో కబ్జా చేసినట్లు కూడా ఆరోపణలు అవుతున్న నేపథ్యంలో తాజాగా కాలనీ వాసులు భూ కబ్జా చేశారు. ఫిర్యాదు చేయడంతో దీంతో సముద్ర విచారణ జరిపినటువంటి అనంతరం కబ్జా జరిగిందని వాస్తవంగానే తెలుస్తున్నటువంటి హైడ్రా అధికారులు కబ్జా భాగవతం పైన సీరియస్ అయ్యడం కాకుండా అక్రమ కట్టడాలను కూడా ఈ రోజు ఉదయం నుంచి కూల్చివేశారు. కబ్జాకు గురైన స్థలాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పడం జరిగింది. దీంతో హైడ్రా చర్యలకు లక్ష్మీ గణపతి కాలనీ వాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ హైడ్రా ఏదైతే కబ్జాలకు గురైనటువంటి స్థలాలను ఆ మొత్తంగా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం పట్ల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారంటూ కూడా కాలనీ వాసులు తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.